హైదరాబాద్ మహానగరంలోని ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారాన్ని వడ్డించబోతోంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ నగరంలోని 150 డివిజన్లలో మొదటి దశలో 60 ఇందిరమ్మ క్యాంటీన్లను సిద్ధం చేసింది. ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. 15 ఆగస్టు నుంచి హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను తెరవబోతుంది. సో ఈ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాన్ని కూడా వడ్డించబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ గతంలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లనే కొత్తగా ఇందిరా క్యాంటీన్లతో తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో కంటైనర్లతో సో వాటిని అన్నింటినీ కూడా ముస్తాబు చేసింది. ఇక్కడికి వచ్చి ఆహారాన్ని భుజించే వాళ్లకు సౌకర్యవంతంగా ఉండేలా సో దాన్ని అత్యంత ఆధునికంగా ముస్తాబు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆహారాన్ని అంతా కూడా ఆరగించేలా సో ఏర్పాటు చేస్తుంది. దాదాపు నగరంలో 150 డివిజన్లకు సంబంధించి ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుండగా ఆగస్టు 15న 60 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నగరంలో వాటన్నిటిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఈ క్యాంటీన్లకు సంబంధించి చూసినట్లయితే గతంలో కేవలం మధ్యాహ్నం పూట భోజనం మాత్రమే ఉండేది. అన్నపూర్ణ క్యాంటీన్ పేరుతో ఆ భోజనాన్ని హరే కృష్ణ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది సో ఆహారాన్ని అంతా కూడా సరఫరా చేస్తుంది. సో ఇందిరమ్మ క్యాంటీన్లో కూడా హరే కృష్ణ మూవ్మెంటే ఫౌండేషన్ ఆహారాన్ని కూడా సప్లై చేసేలా ఒప్పందం మరోసారి పొడిగించడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు అల్పాహారాన్ని వడ్డించబోతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేందుకు ఇందిరమ్మ క్యాంటీన్లను సిద్ధం చేసింది. అది సంపూర్ణమైన పరిశుభ్రమైన పౌష్టిక భోజనాలు చిరుధాన్యాలతో కూడినటువంటి అల్పాహారాన్ని అందించేందుకు నిర్ణయించినటువంటి ప్రభుత్వం 6 రోజుల్లో 6 రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు, బస్తీవాసులకు, చిరు వ్యాపారులకు, ఆటో వాళ్ళకు అందించాలని నిర్ణయించింది. అది కూడా కేవలం 5 రూపాయలకు మాత్రమే. సోమవారం మిల్లెట్ ఇడ్లీ 3 ఇడ్లీ ఇస్తారు. దాంతోపాటు సాంబారు, చట్నీ, అదేవిధంగా పొడి ఉంటుంది. సో మంగళవారం మెనూలో చూసినట్లయితే మిల్లెట్ ఉప్మా, సాంబారు, మిక్స్డ్ చట్నీ ఉంటుంది. బుధవారం పొంగలు, సాంబారు, చట్నీ ఉంటుంది. సో గురువారంకి వచ్చినట్లయితే మరొకసారి 3 ఇడ్లీలు ఇస్తారు. దాంతోపాటు సాంబారు, చట్నీ ఉంటుంది. శుక్రవారం పొంగలు, సాంబారు, చట్నీని వడ్డించబోతున్నారు. శనివారం అయితే 3 పూరీలు, ఆలు కుర్మాతో బ్రేక్ఫాస్ట్ను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా హరే కృష్ణ ఫౌండేషనే ఈ బ్రేక్ఫాస్ట్ను కూడా సరఫరా చేస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం 60 ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కూడా పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహార పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించింది. అల్పాహారం కోసమే ఏటా వార్షిక బడ్జెట్లో 10 కోట్లను ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం తీర్చిదిద్దింది. అంతేకాకుండా పాత అన్నపూర్ణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి, ఏంటంటే అవి చాలా వరకు 10 సంవత్సరాల నుంచి పెట్టారు కాబట్టి అవన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. సరైన విధానంలో నిర్వహణ లేదు. చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఆ డబ్బాలన్నీ కూడా తొలగించి పక్కాగా ఉండేటువంటి నిర్మాణాలను తో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15న దాదాపు 60 ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించి ఇటు నగరానికి వచ్చేటువంటి బడుగు జీవులకు కావచ్చు, సో రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళకు కావచ్చు, ఆటో వాళ్ళు, ఆకలితో అలమటించే వారందరికీ కూడా ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం యథావిధిగా భోజనాన్ని కూడా అందించబోతున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఇందిరమ్మ క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.